యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. యమునా పుష్కరాలకి యాత్రకి వెళ్తున్నామండి. యమునా పుష్కర యాత్రకి వెళ్తున్నాం. కాకపోతే 93 మంది వెళ్తున్నామండి. 91 మందికి అయితే ఒక 5 టెంపో ట్రావెలర్లు మాట్లాడాను. ఒక 2 తక్కువ వచ్చారు, అందుకనే స్కూటీ తీసుకున్నా అండి. ప్రస్తుతం మనం ముస్సోరికి ఒక 19 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. అవ్వండి, అది చూస్తున్నారు కదా, దూరంగా కనిపిస్తుంది. అది ముస్సోరి రూట్లో ఉన్న శివాలయం అండి. చాలా ఫేమస్ శివాలయం. దీని గురించి ఒక వీడియో కూడా చేశానండి నేను, మన ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. ఇది మొత్తం ముస్సోరికి వెళ్ళి దారిలో అండి. ఇది చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇక ఈ 3 రోజులు యమునోత్రికి వెళ్ళి 3 రోజులు యమునాథ్ పుష్కరాలకి ఇక ఈ స్కూటీ మనకి ఆధారం అండి. నేను మా అమ్మిరెడ్డి గారు స్కూటీలో వెళ్తున్నాం. ఇది ప్రాకారేశ్వర మహాదేవ్ ఆలయం అండి. ముస్సోరి వెళ్ళే రూట్లో ఉంటుంది. డెహ్రాడూన్ నుంచి ముస్సోరి వెళ్ళే రూట్లో ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్ఫటిక శివలింగాలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్ఫటిక శివలింగాలు ఉంటాయి. ఎవరైనా రూట్లో వెళ్తే మాత్రం ఈ ప్రాకారేశ్వర మహాదేవ్ ఆలయం చూడండి కంపల్సరీ. అలా వెళ్ళిపోతే ముస్సోరి అండి. ఇక మనం ఈ రైట్ తీసుకున్నాం. ఇట్లాగా ఇక్కడ నుంచి యమునోత్రి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఢిల్లీ 276, డెహ్రాడూన్ 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముస్సోరి 11 కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి. ఇది కనపడుతుంది కదండి, ఇదంతా డెహ్రాడూన్ పట్టణం అండి. ఇదంతాను దూరంగా కనిపించేదేమో అండి రిషికేశ్ అండి, దూరంగా కనిపించేది. ఇది మొత్తం డెహ్రాడూన్ అండి. ఇది మనం ముస్సోరి వెళ్ళి రోడ్లో ఉన్నామండి. అక్కడ నుంచి బార్కోట్ మొత్తం హిల్ ఏరియా అండి. ఇది 5 టెంపో ట్రావెలర్లు మాట్లాడారు కదా, మీ ఇద్దరు ఈ బండి మీద వెళ్తాం ఎందుకు, 5 దాంట్లో ఏదో ఒక దాంట్లో మీరిద్దరు ఇరుక్కోవచ్చు కదా అనుకుని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే టెంపో ట్రావెలర్లో వాళ్ళు సీటు మందమే ఎక్కిస్తున్నారండి. ఒక్కళ్ళు ఎక్స్ట్రా ఉన్నా ఎక్కించుకోవట్లేదు. రెండోది ఏంటంటే మా వాళ్ళు మొత్తం అంటే మేము 39 మంది మధ్యమహేశ్వర్ వెళ్ళి అక్కడ నుంచి అటు యమునా పుష్కరాలకు వచ్చామండి. ఈ 39 మందితోనూ ఇంకొక 54 మంది మనకి అక్కడ నుంచి వచ్చారండి. అసలు 50 మంది అనుకున్నాం, 4 ఎక్స్ట్రా వచ్చారు. దాని మూలంగానే 4 ఎక్స్ట్రా రావటం మూలంగానే ఆల్రెడీ 2 సీట్లు అయితే మామూలుగానే ఖాళీగానే ఉంచి మాట్లాడానండి. దాని మూలంగానే ఈ 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయండి. దాని మూలంగానే స్కూటీ తీసుకుని వెళ్ళటం జరిగింది. ఉదయం హరిద్వార్ నుంచి బయలుదేరిన మేము బార్కోట్లో స్టే చేద్దాం అనుకున్నాం ఆ నైట్కి. కాకపోతే బార్కోట్కి నవగావ్ అని చెప్పేసి బార్కోట్కి ముందు 10 కిలోమీటర్ల ముందు నవగావ్ అని వస్తుందండి. ఆ నవగావ్కి బార్కోట్కి మధ్యలో అంటే నవగావ్ దాటిన తర్వాత 4 కిలోమీటర్లో వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్, మంచి హోటల్ ఉంటే అక్కడ అంటే చాలా దాదాపు 93 మంది కదండి. 93 మందికి దాదాపు ఒక 25 రూములు కావాల్సి వస్తాయి. దాని మూలంగానే బార్కోట్లో అయితే అంత హ్యూజ్ రూమ్స్ దొరకాలంటే చాలా కష్టం అండి. దాని మూలంగానే మేము ఇక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ రోజు ఆ మన్నాడే లేచి మేము యమునోత్రికి బయలుదేరాం. ఇక్కడికి యమునోత్రి దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. యమునోత్రి వచ్చామండి. ఇది గుర్రాల స్టాండ్ అనమాట. ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ పచ్చి కట్ చేస్తుంది 200 తీసుకుని. మిగతా వాళ్ళు మనం గుర్రాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడైతే 3500 తీసుకుంటున్నారు అప్ అండ్ డౌన్ గుర్రానికి. బాగా రేట్ ఎక్కువ చెప్తున్నారు. అదే అక్టోబర్, నవంబర్లో అయితే 2500, 2800 అట్లా ఉంటాయంట. ఇంకా అట్లా పైకి వెళ్ళిపోవాలండి. అట్లాగా ఇట్లా ఇదంతా గుర్రాల స్టాండ్ అనమాట. ఇదంతా
ఏదైనా సరే ఇక్కడికి వచ్చి ఆ చీటీ కట్ చేసుకుని ఉండాలన్నమాట. అక్కడ 3,500 తీసుకున్నారండి అందరి దగ్గరను. 200 ఏమో గవర్నమెంట్ ట్యాక్స్ అని. ఇక్కడికి వచ్చి ఇంకేళ్ళు మాట్లాడుకున్నారు. ధైర్యమే సాహసే లక్ష్మి అని చెప్పేసి. ఎంత తగ్గిందండి మీకు ఇక్కడ మాట్లాడుకునేసరికి? 2,500 మాట్లాడారా? మనిషికి 1,000 రూపాయలు తగ్గిందండి. అదండి ఇక్కడ గుర్రాల మోసాలు అలా ఉంటాయి. ఎవరైనా యమునోత్రి వచ్చేవాళ్ళు, కేదార్నాథ్ వచ్చేవాళ్ళు చూసుకోండి. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ పై వరకు కూడా, అంటే ఇక్కడ వరకు కూడా మన వెహికల్స్ వస్తున్నాయండి. అంటే 2 వీలర్స్ వస్తున్నాయి. వాళ్ళు మనిషికి 100-200 అట్లా తీసుకుని ఇక్కడ దింపేస్తున్నారండి. దాదాపు ఇది 1 కిలోమీటర్ ఉంటుందండి. ఈ కిలోమీటర్ కూడా మనం ఒక 100 రూపాయలు ఇచ్చి ఇక్కడ దిగొచ్చండి, నడవక్కర్ లేకుండా బస్ స్టాండ్ దగ్గర నుంచి. ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఆ గుర్రం మీద కానీ డోలి మీద కానీ వెళ్ళాల్సిందే, లేదంటే పిట్టులో కానీ వెళ్ళాల్సిందే అండి. ఈ గుర్రాలు ఇందాక చెప్పాను కదండి, అది ఎట్లా అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే కొన్ని గుర్రాలు అయితే వస్తాయండి. వాడికి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఒకవేళ పడేసినా లేదంటే వాడు మిమ్మల్ని డబ్బులు తీసుకుని మోసం చేసినా ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదండి. అదే గవర్నమెంట్ పచ్చి కట్ చేసుకుంటే మాత్రం మనకి సెక్యూరిటీ ఉంటుంది అనమాట అండి. ఇది యమునా ద్వారం అండి. ఇది చాలా బాగా చేశారు. ఇంకెక్కడికి యమునోత్రి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనం ఎంతసేపట్లో ఎక్కగలమో చూద్దాం. వాతావరణం అయితే చల్లగా ఉంది. పైన మబ్బులు వస్తున్నాయి. వర్షం వస్తే మన వాళ్ళు వస్తున్నారు. రమేష్ గారు, తమ్ముడు, నిత్య, నవ్య, కార్తీక్. కమ్. హాయ్ రా శివ. యమునోత్రి ఇక్కడికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రోడ్డు ఎలా ఉందండి. ఇక్కడ 5 వరకు వచ్చినప్పుడు వీడియో తీశాను, కానీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కదండి. అది కూడా మన ఛానల్లో ఉంటుంది. 2018. మనం మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నట్టున్నారండి అందరూ. ఇంకా పుష్కరాలు అంటే తెలుగు వాళ్ళే కదండి, బాగానే ఉన్నారు. ఇంకొంత దూరం వచ్చిన తర్వాత ఇది పరిస్థితి. ఇంకా మా ప్రసాద్ ఇక్కడ యమునోత్రి యమునా నదిని చూసి ఆస్వాదించున్నాడు. కొద్దిగా ఆగిన తర్వాత, కొద్దిగా వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ కలుస్తున్నాడండి ఈయన. స్వీట్ కార్న్ అడిగితే 70 రూపాయలు చెప్పిండు. 50 రూపాయలకి మాట్లాడి తీసుకుంటాడు. నిన్న బండి మీద వచ్చేటప్పుడు వాడు కూడా 70 రూపాయలు చెప్పిండు. బండి మీద వచ్చేది ఇక్కడ ఈ 50 రూపాయలకి ఇస్తున్నాడంటే నయమే. అరే 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 ఈ యమునోత్రి రూట్ అంతా కేదార్నాథ్లా పెద్దగా ఉంటుందండి, ఇంక ఇట్లా చిన్నగా ఉంటుంది. దాని మూలంగానే కొద్దిగా జనం ఎక్కువైతే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆ గుర్రాలు అందులోంచే, డోలీలు అందులోంచే. ఎవరైనా నేచర్ లోపలికి దిగాలి అనుకుంటే ఇట్లా దిగొచ్చు, అక్కడ కూడా మొలగొచ్చు. యమునోత్రికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం, యమునోత్రికి ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా
చేసినట్టే లేదండి. ఎందుకు? దారి పొడుగుతో షాప్స్ ఉన్నాయి, అందరు జనాలు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అదే మధ్యమాస ట్రెక్కింగ్ అయితే 2 కిలోమీటర్స్కో షాప్ ఉంది, ఎక్కడ కూడా ఏం దొరుకుతలేవు. గుర్రాలు లేవు, ఏం లేవు, జనాలు లేరు, పలకరించి నాదులు లేడు. भैया थोड़ा जल्दी फोटो खींच लिया। हाँ वो रास्ता बंद है ना। हाँ 1500 అతను బాగానే ఎక్కించుకున్నాడేంటి సారు. యమునా నది మొదటి దర్శనం అండి, యమునోత్రి మొదటి దర్శనం. ఈ పల్లకీలు, ఈ గుర్రాలు ఇవన్నీ ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఎవరైనా సరే అక్కడ దాకా అక్కడికి మామూలుగా వెళ్ళాల్సిందే. ఇక్కడ అతిపెద్ద దరిద్రం ఏంటంటే మనం పవిత్రంగా అవడానికి, పవిత్ర స్నానం ఆచరించడానికి ఇక్కడికి వస్తాము. కాకపోతే నదులను మాత్రం అపవిత్రం చేసేస్తున్నాం అండి. ఎందుకంటే ఆ విప్పిన గుడ్లన్నీ ఆ నదుల్లో పారేయటం మూలంగా ఎంత వాతావరణ కాలుష్యం జరుగుతుందంటే అంత వాతావరణ కాలుష్యం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదండి. అసలు పవిత్రమైన నది అని మనం అంటున్నప్పుడు ఆ పవిత్రతను కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదండి. అందుకే చెప్తున్నాను. ఇది యమునోత్రి ప్రాంతం అండి. ఇది యమునా నది ఉద్గమ స్థానం ఆ పైన ఉంటుంది, లోయలోంచి ఆ పైన ఉంటుందండి. 7 కిలోమీటర్ల దూరంలో సప్త రిషికుండి దగ్గర చాలా ఎత్తు ఉంటుందండి, చాలా స్టీప్ ఉంటుంది. ఎవరైనా సప్త రిషికుండికి వెళ్ళే వాళ్ళే ఎవరైనా ట్రెక్ చేయొచ్చండి. యమునా నది పుష్కరాలు మొదటి రోజండి ఇది. కాకపోతే తెలుగు వాళ్ళు పెద్దగా రాలేదండి, కొంతమంది వచ్చారు. ఇదిగోండి ఇది యమునా నది పుష్కరాలండి. యమునోత్రి దగ్గర యమునా నది పుష్కరాలు, అది యమునామాత మందిరం అండి. అది అక్కడ ఉంది యమునాదేవి మందిరం.
అమ్మవారి టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ జనాలు చూడండి, ఫోటోలు తీసుకునే వాళ్ళు అంతా హడావుడి. మా దర్శనం అంతా చాలా బాగైంది. ఇది అమ్మవారి టెంపుల్. టెంపుల్ లోపల వీడియో తీయనివ్వట్లేదు, చిన్న ఫోటో ఒకటి తీశాను, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. వెళ్తాను మెయిన్ శిఖరం కావాలి. 3 శిఖరాలు ఉన్నాయి. ముందు ఒకసారి ఇలా చూపించి లక్ష్మీదేవి, గంగా, యమున, లక్ష్మీదేవి మొత్తం మొత్తం చూపించింది. పాచి ఈ పట్టు ఈ సూర్యకుండ అనేది ఒక వేడి నీటి బుగ్గండి. ఈ సూర్యకుండలో బియ్యం, బంగాళాదుంపలు మూటగట్టేస్తే ఒక 10 నిమిషాలకి అవి ఉడికిపోతాయండి. ఆ ఉడికిపోయిన ఆహారాన్ని, ఆ బంగాళాదుంపలు, ఆ బియ్యం, ఆ ఉడికిన అన్నాన్ని ప్రసాదం కింద పెట్టి స్వీకరిస్తారనమాట అండి. దీన్ని సూర్యకుండ అంటారు. చాలా పవిత్రమైన కుండ అండి ఇది. ఇంకా ఇక్కడ ఆ సూర్యకుండే కాకుండా తప్తకుండ అని చెప్పేసి వేడి నీటి గుండాలు ఉన్నాయండి. ఎవరైతే యమునా నదిలో స్నానం చేసి మళ్ళీ ఈ వేడి నీటి గుండాల్లో స్నానం చేస్తారో ఇక్కడ నీరు చాలా వేడిగా ఉంటుందండి. ఆ వాతావరణానికి ఆ వేడి నీటిలో కూర్చుంటే మనం యమునోత్రి నడిచిన నొప్పులన్నీ తగ్గిపోతాయండి. దాని మూలంగానే చాలామంది ఈ వేడి నీటి గుండంలో చాలాసేపు స్నానం చేస్తారు. ఇక రెండో విషయం ఏంటంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సెపరేట్గా వేడి నీటి గుండాలు ఉంటాయండి ఇక్కడ. ఆ వేడి నీటి గుండాలు ఇవే అండి, ఒకసారి చూడండి. లడ్డు సోలాపూరి ఉందట, చూసొచ్చు కదా. అమ్మయ్య, ఎలా అయితే చిన్న ట్రెక్, మంచిగా స్నానం, మంచి దర్శనం, మంచి పుష్కర స్నానం, మంచి దర్శనం పూర్తి చేసుకుని యమద్వారం వరకు వచ్చేసాం. అయిపోయింది. ఇక్కడి నుంచి ఒక 1 km స్లోగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కదా హైట్లు కానీ మెట్లు కానీ ఏమి ఉండవు. ఇక హర హర మహాదేవ.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.